లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాస్తు ప్రతిష్ఠా విధి. పరమేశ్వరుడు చెప్పెను, స్కంద, నేనిప్పుడు సంక్షేమంగా క్రమమున ప్రతిష్టను గురించి చెప్పెదను. పీఠము శక్తి, లింగము శివుడు. ఈ రెండింటి యోగం వలన శివ సంబంధి మంత్రములచే ప్రతిష్ఠ చేయబడను. ప్రతిష్టలో ప్రతిష్ట మొదలగు 5 భేదములున్నవి. వాటిని గురించి చెప్పెదను. బ్రహ్మశిలా యోగం ఉన్నప్పుడు విశేష రూపమున చేసిన స్థాపనము ప్రతిష్ట. పీఠంపైనే వీలును బట్టి అర్చా విగ్రహం స్థాపిస్తే అది స్థాపనం. ప్రతిష్టాభిన్నముగా స్థాపనానికి స్థిర స్థాపనం అని పేరు. ఆధారపూర్వకంగా చేయు లింగస్థాపనము ఉత్థాపనము. లింగాన్ని స్థాపించి విద్వాంసులు దానికి సంస్కారం చేస్తే అది అస్థాపనం. ఇవి శివప్రతిష్టకు ఆస్థాపనం. ఇది శివప్రతిష్టకు సంబంధించిన 5 భేదాలు. విష్ణువాది ప్రతిష్ట ఆస్థానము ఉత్థానము అని 2 విధాలు. ఈ అన్ని ప్రతిష్టలందు చైతన్య రూపుడకు పరమశివుని నియోజనం చెయ్యాలి. పదార్థవాది భేదమునచే ప్రాసాదములలో కూడా 5 విధాలుగా ప్రతిష్ఠ చెప్పబడింది. ప్రాసాదం కొరకై భూపరీక్ష చెయ్యాలి. మట్టి రంగు తెల్లగా ఉండే ఘృత సుగంధం గల భూమి బ్రాహ్మణులకు శ్రేష్టం. ఇట్లే వరుసగా క్షత్రియులకు ఎర్రగా రక్తగంధముల గల మట్టి, వైశ్యులకు పచ్చని సుగంధముల మట్టి, శూద్రులకు నల్లని సురాగంధము గల మట్టి భూములు శ్రేష్టములైనవి. తూర్పునందును ఈశాన్యమందు లేదా అన్ని దిక్కులందును పల్లముగా ఉండి మధ్య ఎత్తుగా ఉన్న భూమి ప్రశస్తమైనది. ఒక చేతిలోతు తవ్వి తీసిన మట్టిలో ఆ గోతిని పూడ్చివేయగా మట్టి మిగిలిపోతే ఆ భూమి ఉత్తమం. లేదా జలాదులతో దాన్ని పరీక్షించాలి. ఎముకలు బొగ్గులు వాటిచే దూషితముగా భూమిని తవ్వడం, ఆవులు మొదలగు వాటిని అక్కడ కట్టడం, చాలాసార్లు దున్నడం మొదలగు వాటిచే బాగుగా శోధన చేయాలి. నగర గ్రామ దుర్గ గృహ ప్రాసాదాదుల నిర్మాణం కొరకు భూమిని పై విధంగా శోధన చేయాలి. ద్వారపూజ మొదలు మంత్రతర్పణ పర్యంతమగు సంపూర్ణ కర్మను మండపం నందు చేసి విధిపూర్వకంగా ఘోరాస్త్ర సహస్రయాగం చెయ్యాలి. సమము చేసి అడికిన నేలపై దిక్సాధనం చెయ్యాలి. సువర్ణ అక్షత దధలతో ప్రదక్షిణ క్రమాన రేఖలు గీయాలి. మధ్య భాగం నుండి ఈశాన కోష్టం నందున్న జలపూర్ణ కలశం నందు శివుని పూజించాలి. పిదప వాస్తు పూజ చేసి ఆ కలశంలోని జలంతో గుణపం మొదలగు వాటిని తడపాలి. మండపం వెలుపల విధిపూర్వకంగా రాక్షస గ్రహాది పూజ చేసి దిక్కులందు బలులు ఇవ్వాలి. కలశంపై పూజ చేసి లగ్నం వచ్చిన పిమ్మట అగ్నికోణ మందిల కోష్టం నందు మొదట తడిపిన మధులిప్తమగ గుణపంతో భూమి తవ్వి మట్టి నైరుతి దిక్కునందు వెయ్యాలి. తవ్విన గోతిలో కలశంలోని ఉదకం పొయ్యాలి. పిదప భూమి తడిపి గుణపం మొదలైన వాటిని తడిపి వాటి పూజ చెయ్యాలి. పిదప ఈ మరొక కలశం 2 వస్త్రములతో ఆచ్ఛాదించి బ్రాహ్మణుని కంఠంపై ఉంచి వాద్యవేద ఘోషలతో నగరం తూర్పు సరిహద్దు వరకు ఎంతవరకు ఇష్టమో అంత దూరము వెళ్ళి అక్కడ క్షణకాలం పాటు ఆగి అక్కడి నుండి నగరం 4 దిక్కులందు ప్రదక్షిణ క్రమాన తిరుగుచూ ఈశాన్యం వరకు ఆ కలశాన్ని తిప్పాలి. ఆ పనితో పాటు సీమాంత చిహ్నములు తడుపుచూ ఉండవలెను. ఈ విధంగా రుద్రకలశమును నగరం 4 వైపులా తిప్పి భూపరిగ్రహం చెయ్యాలి. దీనికి అర్ఘ్యదాన క్రియ అని పేరు. పిదప శల్యదోష నివారణార్థమై రాళ్ళు లేదా నీరు వచ్చే వరకు భూమి తవ్వాలి. ఎముకలు మొదలైనవి కనబడితే వాటిని తవ్వించి తొలగించాలి. లగ్న సమయాన ఎవడైనా ప్రశ్న వెయ్యగా అతని ముఖం నుండి ఆ, క, చ, ట, త, ప, స, హ అను వర్గములకు చెందిన అక్షరంలో బయలువెడలితే ఆ దిక్కులందు శల్యములు ఉండునని సూచించబడుచున్నది. పక్షులు మొదలైనవి వాడితే అక్కడ శల్యములున్నవని సూచించబడుచున్నవి. కర్తకు ఏ అంగం నందు వికారం ఉండనో తత్సదృశముగా శల్యం ఉన్నదని నిశ్చయించాలి. పశ్వాది ప్రవేశం, వాటి అరపు, పక్షిరవం మొదలగు వాటిచే శల్యములున్న దిక్కు సూచించబడను. ఒక పట్టిక పై కానీ భూమి మీద కానీ అకారాద్యష్ట వర్గయుక్తముగా మాతృకా వర్ణములు రాయాలి. వర్గానుసారం క్రమంగా తూర్పు నుండి ఈశాన్యం వరకు ఉన్న దిక్కులందు శల్యములున్నట్టు తెలియాలి. అవర్గమైనచో తూర్పున ఇనుము ఉండును. కా వర్గమైతే ఆగ్నేయాన బొగ్గు ఉండును. చా వర్గమైతే దక్షిణమందు భస్మము. టా వర్గమైతే నైరుతియందు ఎముకలు ఉండును. తా వర్గమైతే పశ్చిమాన ఇటుకలు. పా వర్గమైతే వాయవ్యాన పెంకులు. యా వర్గమైతే ఉత్తరాన శవములు, కీటకములు మొదలైనవి. సావర్గమైతే ఈశాన్యం నందు ఇనుముండును. హావర్గమైనచో వెండి. క్షావర్గయుక్త దిగ్భాగమున ఆదికందే అనర్థకరములగు వస్తువులుండును. ఒక్కొక్క హస్తం పొడవు గల 9 శిలాఖండములు ప్రోక్షించి వాటిని 8 అంగుళాల లోపల మట్టిలో పాతాలి.
పైన నారు పోసి ముద్గరంతో కొట్టాలి. ఆ రాళ్ళు 3 వంతుల పొడవు నేలలో దిగిన పిమ్మట గొయ్యి పూడ్చి అలికి అచ్చటి భూమిని చదును చెయ్యాలి. గురువు సామాన్యార్ఘ్యం చేతి ధరించి చెప్పబోవు మండపం వైపు వెళ్ళాలి. మండప ద్వారాన ద్వారపాలక పూజ చేసి పశ్చిమ ద్వారం నుండి లోనికి ప్రవేశించాలి. అచట ఆత్మశుద్ధి కుండ మండపాది సంస్కారం చెయ్యాలి. కలశవర్ధన్యాది స్థాపన చేసి లోకపాలులను శివుని పూజించాలి. అగ్నిజనన పూజనాదులన్నీ వెనుకటి వలనే చెయ్యాలి. పిమ్మట గురువు యజమానితో కలిసి శిలల స్నాన మండపమునకు వెళ్ళాలి. ధర్మాది సంయుక్తలు 4 ప్రాసాదలింగ శిలలున్నవి. వాటి ఎత్తు 8 అంగుళములున్నచో మంచిది. చతురస్రముగాను 1 హస్తం పొడవుండనట్లు ప్రస్తర శిలలు నిర్మించాలి. ఇటుకల ప్రమాణం శిలా ప్రమాణంలో సగం ఉండాలి. ప్రాసాదమందు శిలలు ఇటుకలతో కట్టు ఆలయములలో ఇటుకలు ఉపయోగించాలి. వాటి 9 శిలలు లేదా ఇటుకలను వజ్రాది చిహ్నాలతో చిహ్నితంను చెయ్యాలి, లేదా 5 శిలలను కమల చిహ్నంతో చిహ్నితం చెయ్యాలి. ఆలయ నిర్మాణము ఈ అంకిత శిలతోడనే ప్రారంభించాలి. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అనేవి 5 శిలల పేర్లు. పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, సముద్రము అనేవి 5 నిధి కుంభాలు. నంద, భద్ర, జయ, పూర్ణ, అజిత, అపరాజిత, విజయ, మంగళ, ధరణి అనేవి 9 శిలల పేర్లు. సుభద్ర, విభద్ర, సునంద, పుష్పదంత, జయ, విజయ, కుంభ, పూర్వ, ఉత్తరంలో ఈ 9 నిధి కలశములు. ఓం శాంతి శాంతి శాంతి.